బాబాయ్ తొందరగా తొందరగా పోనీ అంటున్నాను కదా. ఏటమ్మా నువ్వు పోయినసారి తుపాకులు కలిస్తా ఎంట పడ్డారు కదా ఏబీసీ పోలీసులు. వాళ్ళని ఎత్తుకుంటూ నువ్వే వెళ్ళాలంటున్నావే. ఇది లేనిపోను కూడా కదమ్మా. నీకు తెలియదు ఊరుకో. వాళ్ళకి చేరాల్సిన సొత్తు ఎలాగో అలాగా వాళ్ళని వెతికి అప్పగించాలి. వాళ్ళకి చేరాల్సిందా? మరి వాళ్ళకి వెళ్ళాలి కాదు. అవును అదే, కాస్త తొందరగా పోనీ. ఈ అమ్మాయినా? అవును. డబ్బు ఎక్కడుంది? ఆ డబ్బుకి హక్కుదారు నువ్వు కాదని నాకు తెలుసు. అయ్యా ఉత్త అమ్మాయికి రాలయ్యా, తనకేం తెలవదు. చెప్పవే, డబ్బు ఎక్కడుందో? పల్లెటూరు పిల్ల కదా అని వాక్క కొడవలతో ఒకటేసానంటే కాళ్ళు చేతులు ఎగిరిపోతాయి. తర్వాత జన్మంతా బట్టతలు వేసుకుని కుట్టుకుంటూనే తిరగాలి. ఇప్పుడు డబ్బు ఎక్కడుందో చెప్తావా లేదా? చెప్పేయమ్మా దుర్మార్గులు. నేను చెప్పను. ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఎక్కడ? నేను చెప్పనంతే. ఆ అమ్మాయిని వదిలేండి, నేను చెప్తాను. కోట పక్కన బండి తీసుకెళ్లారు. నోరు జారక. సర్కారుకు చేరాల్సిన డబ్బు. ప్రవీణ్, వీళ్ళిద్దరిని బండెరకాలు కట్టి నా డబ్బు దొరికింది, నా డబ్బు దొరికింది. ప్రవీణ్ ఓకే. రావే నా వీరమాచారి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.